హాయ్ అండి. నమస్తే అందరికీ. సో, యూట్యూబ్‌లో ఎంత చెత్త ఉందో అని జెప్పేసి నేను జస్ట్ మామూలుగా ఒక చిన్న స్కౌట్ చేశాను. అంటే అసలు ఎంతమంది యూట్యూబర్స్ ఏ టాపిక్స్ మీద చేస్తున్నారని జెప్పేసి. సో, బేసిక్‌గా ఏందంటే చాలా వరకి గూడా అందరూ అబద్ధాలు చెప్తున్నారు. వాటిల్లో సో, నేనేమనుకున్నానంటే డీకోడింగ్ యూట్యూబర్స్ అని జెప్పేసి ఒక సిరీస్ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో మీకేంటంటే వాళ్ళు చెప్పిన అబద్ధాలు విత్ ప్రూఫ్ పెట్టి మీకు రియాలిటీ చెప్తాను. ఏది అబద్ధం ఏది నిజం అని చెప్పేసి. ఓకేనా? సో ఇప్పుడు జస్ట్ ఒక 2 క్లిప్స్ చిన్నవి పెట్టాను, చూడండి ఒకసారి. విల్ టాక్ టు యూ సూన్. లో నీటిని ఉపయోగిస్తారు, కానీ దుబాయ్ లో విమానాన్ని శుభ్రం చేయడానికి పెట్రోల్ మరియు డీజిల్ ను ఉపయోగిస్తారు. ఎందుకంటే పెట్రోల్ విమానంపై ఉన్న మురికిని బాగా శుభ్రం చేస్తుందని వారి నమ్మకం. ఇలా చేయడం వల్ల ప్లేన్ లైఫ్ టైం 20 నుంచి 25 సంవత్సరాల వరకు పెరుగుతుంది. దుబాయ్ లో వర్షం నుంచి 3 దేవుళ్ళ విగ్రహాలు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు మెంటలీ డిస్టర్బ్ గానే ఉంటారు. ఇంట్లో వాళ్ళకి హెల్త్ ఎప్పుడు పాడవుతూనే ఉంటుంది. ఇంటి నిండా దేవుళ్ళ దేవతల ఫోటోలు పెట్టుకుంటుంటారు. ఇది యాక్చువల్లీ కరెక్ట్ కాదు. అంత డివైన్ ఎనర్జీ మనం తట్టుకోలేం. ఇంటి లోపల 2 గణపతులు, 2 లక్ష్మీమాతలు మరియు 2 శంఖాలు పెట్టుకోకూడదు. సో ఫస్ట్ వీడియో ఏంటి, దుబాయ్లో ఎయిర్ప్లేన్స్ని పెట్రోల్తో డీజిల్తో క్లీన్ చేస్తారు అని చెప్పేసి చాలా ఎఫెక్టివ్గా అంట. ఒకసారి ఆలోచించండి. బేసిక్గా దుబాయ్ అలాంటి అరబ్ కంట్రీస్లో టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ వింటర్లో కూడా ఇది చాలా కామన్, మీరు వినే ఉంటారు, ఎందుకంటే అంత ఎడారు కాబట్టి. అలాంటి ప్లేస్లో ఒక హండ్రెడ్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్ని క్లీన్ చేయడం, ఒక ఎయిర్ప్లేన్ క్లీన్ చేయడానికి అలా పోస్తే జస్ట్ ఇమాజిన్, అసలు నిజమేనా? అది చెప్పిన ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ 4.1 మిలియన్ వ్యూస్, అంటే ఆల్మోస్ట్ 40 లాక్ పీపుల్ చూశారు. 40 లాక్స్ పీపుల్. సరే, చూసిన వాళ్ళు కామెంట్లు పెట్టారా అంటే అందులో కనీసం ఒకడు క్వశ్చన్ చేయలేదు ఇది అసలు ఎట్లా పాసిబుల్ అని చెప్పేసి. సో అది అబద్ధం అండి. బేసిక్గా ఏంటంటే దుబాయే కాదు, ఎస్పెషల్లీ ఎమిరేట్స్ ఏం చేస్తుందంటే డ్రై వాష్ టెక్నిక్. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మామూలుగా జెట్ స్ప్రే అంటాం కదా, మీరు ఈ మధ్యనే ఉంటారు ఇండియాలో కూడా, చాలా హై స్పీడ్ వాటర్ వస్తాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే అందులో ఒక చాలా పెద్ద ఎక్విప్మెంట్, లిక్విడ్ డిటర్జెంట్. మనలాగా మనం ఇప్పుడు బట్టలు వాష్ చేస్తుంటే పౌడర్ వేస్తాం కదా, అలాంటిది కాకుండా లిక్విడ్ క్లీనింగ్ ప్రోడక్ట్ వేసేసి హై స్పీడ్తో వాళ్ళు స్ప్రే చేస్తారు. అలా చేయటం వల్ల ఏమైందంటే సింపుల్ బేసిక్ కెమిస్ట్రీ, మీకు హై స్పీడ్లో హాట్ వాటర్తో చేసినప్పుడు ఆ మట్టి అయితే ఉంటుందో ఆ గ్రీజ్ అంతా ఈజీగా పోతుంది అనమాట. ఇది చాలా బేసిక్ కెమిస్ట్రీ. అంతా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కెమిస్ట్రీ అంటే, ఎందుకంటే మన జనరల్ టాపిక్ కాబట్టి అది నేను చెప్పట్లేదు ఆ కెమిస్ట్రీ అంతా. సో బేసిక్గా అది అబద్ధం. పెట్రోల్తో డీజిల్తో ఎక్కడ ఇప్పటివరకు ప్రపంచంలో ఏ ఎయిర్ప్లేన్ కూడా క్లీన్ చేయట్లేదు. నాకు తెలిసి క్లీన్ చేయబడవు కూడా ఫ్యూచర్లో కూడా. ఇంకా నయం, వాడు మనం వదిలిన వేస్ట్తోనే ఎయిర్ప్లేన్ క్లీన్ చేస్తామని చెప్పలేదు. అంతకాడికి మనకి చాలా సంతోషం. ఓకే, తర్వాత వచ్చేసి ఇంకొకటి నెక్స్ట్ వీడియో వచ్చేసి డివైన్ ఎనర్జీ. ఇతను కూడా యాక్చువల్లీ కొన్ని వీడియోస్ చాలా బాగా చేశాడు. ఎవరో ఆర్యన్ అంట, కానీ చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇంట్లో 2 వినాయకుడి బొమ్మలు, సరే తను చెప్పిన పాయింట్ కరెక్ట్ కాదనేది పక్కన పెడదాం. బేసిక్గా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసే యొక్క అథెంటిసిటీ తనకుందా? తను ఎన్ని వేదాలు చదివాడు, ఎన్ని పుస్తకాలు చదివాడు, స్పిరిచువల్ తనకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఇది క్వశ్చన్ మార్క్. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో ఒక 3-4 వీడియోస్ చూసేసి వాళ్ళు ఓన్గా ఒక రివ్యూ ఇచ్చేసుకొని దాన్నే కామన్ జడ్జిమెంట్ కింద తీసుకొచ్చేసి వాళ్ళకు కొంతమంది వ్యూస్ ఉండగానే అదే పనిచేస్తారు. సో వినగా అబద్ధం కూడా నిజమైపోయిందంటే ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. సో దయచేసి ఒక వీడియో చూసిన తర్వాత ఏది ఫ్యాక్ట్స్ ఏది అబద్ధం అని చెప్పేసి మీరు మీ ఓన్ రీసెర్చ్ చేయండి. ఒకవేళ మీకు అబద్ధం అని చెప్తే అట్లీస్ట్ ట్రై టు క్వశ్చన్ ఇట్, అంటే వాడికి ఆ వీడియో కామెంట్ పెట్టడమో అట్లా. దిస్ ఈస్ నథింగ్ బట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. I'm doing my part. Please do yours. Thank you so much. Have a great day. If you like this video, please like, share and subscribe. Thank you.